ప్రాణము కళ్ళు కొండ మంచిగా భయపడలేదు భయపడకుండా భయపడకుండా వాడు మంత్రి గారు చెప్పు తల్లి, మీరు ఎక్కడేం చేస్తున్నారు? మీరేమో ఇక్కడ ఉన్న అందరికంటే నేనే అందంగా ఉన్నట్టు కొడుతున్నా. చాలా నాకు సంతోషం అవుతుంది. నీకు నచ్చిందా? నా పాలం వస్తలేదు. మా రాజుకు నచ్చుతాడా? ఓకే. 2 ప్రోగ్రాంలలో మా నాలుగు పూర్ణ అయిపోయాడు. మరి ఆటలేమో గంధేశ్వరరాజు పతినైతే అంతే. నా పాలం కూడా. నీ పానం జిల్లు అంటుందా? गंगेश्वर महाराज की, श्री अतिरूपवती देवी की, देवी ने रत्नावती देवी ने रत्नावती देवी ने देवी ने वेणु बाबाजू चिलुकानो आइकड़े देवी ने वेणु बाबाजू चिलुकानो देवी ने वेणु बाबाजू चिलुकानो यो सुनी सुनी के वेणु बादे रत्नावती देवी ने अमा कलिगिने मरुवं मुतुला मोलकने कलिगिने मरुवं मुतुला मोलकने పలుకులు నమృతం ఒలుకుచునుండగా పలుకులు నమృతం ఒలుకుచునుండగా ఈ సమయంలో కరదంచితి దేవినే రత్నావతి దేవినే देवी ने
రత్నావతి దేవినే శ్రీ గంగేశ్వర మహారాజ్ కి శ్రీ అతులవాణి దేవికి మీరు ఎక్కడ పోతున్నారు? ఏం సంగతి? మీ ఊరు ఎక్కడ? పేరు ఎక్కడ? నీ పుత్ర సంతానము, నీ భర్త పేరు, మీ పట్టణం ఎక్కడ? మీదేం ఏం పేరు చెప్పండి సభకు. మాది చంద్రగిరి పట్టణం వేలేటి. ఆ గాంధేశ్వర మహారాజు అవనీశ్వరుడు నాకు భర్తయు. నా పేరు రత్నావతి అందు. ఈ యొక్క రామయ్య రత్నావతి అంటారా? మీ పట్టణం ఏమన్నారు? చంద్రగిరి పట్టణం. చంద్రగిరి పట్టణం వేలేటి. అవనీశ్వరుడు గాంధేశ్వర మహారాజు. గాంధేశ్వర మహారాజు మీ భర్త? అవును. మీకు పుత్ర సంతానం ఉన్న తల్లి ఉన్నది. ఎంతమంది కొడుకులు బిడ్డలు చెప్పండి. ఒక్కడే. అలాగే మన దుబ్బాక గ్రామం 35 సంవత్సరాల క్రితం మా నాన్నగారు గుండా లక్ష్మయ్య గారు, వేముల లింగయ్య, చెట్టి సోమయ్య మరియు పైళ్ళ మల్లయ్య గారు మరియు ఇప్పుడు భిక్షం మంగళ భిక్షం మరియు తదితరులందరినీ ఒకసారి కొనియాడ పూర్వకాలం వాళ్ళని పురస్కరించుకొని వాళ్ళ కొడుకులుగా వాళ్ళ తండ్రుల పాత్రలు నిర్వహించాలని మేము ముందుకొచ్చి కళని మళ్ళా పెంపొందించాలనే ఉద్దేశంతో మేమందరం ముందుకొచ్చినాం. మనకందరూ సహకరిస్తున్నటువంటి మన కళాకారులు, మునిపంపుల వాస్తవ్యులు మరియు లక్ష్మాపురం వాళ్ళు, వివిధ గ్రామాలకు వెళ్ళి విచ్చేసిన వారందరినీ, అలాగే మన దుబ్బాక గ్రామ ప్రజలందరినీ, మన కొత్తగా ఆడుతున్నటువంటి వాళ్ళని సహకరించి వాళ్ళని అజేయాలని మనం అందరూ సహకరించాలని మనం శ్రీశైల కైలాసవాస నివాస వాకరికి నూత పండగ భూష తోరణ ఈశ్వర నీకు నొక్కెదం నిర్మల చరిత రాజేంద్రుడే తెంచెను గంధేశ్వర రాజేంద్రుడే వచ్చేను రాజేంద్రుడే తెంచెను గంధేశ్వర రాజేంద్రుడే వచ్చేను ప్రభు స్వామి రాజా రాజ మహారాజులు పొగడగా రాజా రాజ మహారాజులు పొగడగా ఈ సమయంబున గారు దించితే రాజేంద్రుడే వచ్చేను గంధేశ్వర మహారాజు వారు దించేను మణి కిరీటములు మెరియాగా మకర మరి మారి శోభిల్లాగా మణి కిరీటములు మెరియాగా మకర మరి మారి శోభిల్లాగా అనువుగా ముత్యాల హారాలు శోభిల్లా అనువుగా ముత్యాల హారాలు శోభిల్లా శ్రేష్ఠులు తన వెంట తెలువది నడువంగా రాజేంద్రుడే వచ్చేను గంధేశ్వర రాజు వారు దించేను రాజేంద్రుడే వచ్చేను రాజేంద్రుడే వచ్చేను ధరణి పాల్వాయి కూడా దాముని సాక్షిగా ధరణి పాల్వాయి కూడా దాముని సాక్షిగా శ్రీ ఆంజనేయుని మరువగా కలిసేదా రాజేంద్రుడే తెచ్చేను గంధేశ్వర మహారాజు వారు దించేను
నామధేయము స్వామి మీరు ఎక్కడ ఏం చేస్తున్నారు ఎవరు మీరు అలా చెప్పమంటున్నావా అవును రాజా గాంధేశ్వర మహారాజా రాజా రాజయ్య రాజా గాంధేశ్వర మహారాజా రాజా రాజేంద్ర మహాదేశ్వర రాజా రాజా రాజ మహారాజులు పొగడగా రాజా రాజా గిరిరాజులు పొగడగా రాజా రాజ మహారాజులు పొగడగా రాజా రాజా మహారాజులు పొగడగా ఈ సమయం కూడా ఇరగరు తెంచిది రాజా రాజా గాంధేశ్వర మహారాజా రాజా రాజేంద్ర రాజా చూడా శత్రువజన సంహారా రాజా శత్రురామ రాజా శత్రువజన సంహారా మేటి ధీరుడను మేదిని లోపల మేటి లోపల మేటి ధీరుడను మేదిని లోపల ఈ భూమి లోపల ఇటు అరుదెంచిది రాజా 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 గణేశ్వర రాజా రాజా చంద్రగిరి నివాస రాజా వాస చంద్రగిరి నివాస రాజా దారిని లోపల అధిరుడనేదిగా దారిని లోపల అతిథ్యనేనిగా దారుని లోపల అధిరుడనేదిగా దారిని లోపల అతిథికనేనిగా ఈ విధముగానే ఇటకరు అదెంచిది రాజా ధరణి పల్వై కూడా దామోదే సాక్షిగా దాముని సాక్షిగా ధరణి పల్వై కూడా దామోదే సాక్షిగా దాముని సాక్షిగా శ్రీ ఆంజనేయుడే మరొక కలిసిదా రాజా గాంధేశ్వర్ మహారాజ్ కి సేవక నా నామాంకితం విన్నావా మీ యొక్క నామదేవం ఏమంటారు స్వామి నా పేరు గాంధేశ్వర్ మహారాజ్ అంట మీ యొక్క నామదేవం గాంధేశమాయ అంటున్నారు నా యొక్క భార్య పేరు రత్నావతి దేవి అంటారు మీ కదా యొక్క భార్య పేరు రత్నావతి అంటున్నారు మరి మీరు ఎక్కడేం చెప్తున్నారు స్వామి విషదంబుగాను కడలోరి నా పూర్వ విన్న వింతు చంద్రగిరి పట్టణము తగనేటువంటి ఆ పట్టణమున అతి సంతసమున సతీ రత్నావతి నయముగ వినుడి ధరణి పాల్వై కూడా దాముని గలుతో స్వామి ఇప్పుడు మనం అందరం సభ చేద్దాం పదా సభ చేద్దాం ఇప్పుడు మంత్రి వర్య సభ చేయుదామిప్పుడు సభ చేయుదామిప్పుడు మంత్రి వర్య సభ చేయుదామిప్పుడు మంత్రి సభ చేయుదామిప్పుడు
ఆహా సభ చేయుదామిప్పుడు సభకు మెచ్చాగా సభ చేయుదామిప్పుడు సభకు మెచ్చాగా సభ చేయుదామిప్పుడు సభకు మెచ్చాగా సభ చేయుదామిప్పుడు సభకు మెచ్చాగా పోయించిన సభ చేయుదా సభ చేయుదామిప్పుడు మంత్రి వర్య సభ చేయుదామిప్పుడు మంత్రి సభ చేయుదామిప్పుడు ఆహారంబ ఊర్వశిలాడగా బెరి మోత జుంబేడిలో వెలయాగా ఆహారంబ ఊర్వశిలాడగా బెరి మోత జుంబేడిలో వెలయాగా సారా సాక్షులు మంగళారా తోలివ్వగా సారా సంగటు మంగారాతాలు ఇవ్వగా సారా సాక్షులు మంగళారా తోలివ్వగా సారా సంగటు మంగళారాతులు ఇవ్వక వినుముగా మన మందారామే మూదామిప్పుడు సభ చేయుదామిప్పుడు మంత్రి వర్య సభ చేయుదామిప్పుడు ఆహా సభ చేయుదామిప్పుడు మంత్రి వర్య సభ చేయుదామిప్పుడు మంత్రి వర్య సభ చేయుదామిప్పుడు స్వామి మనం మంచిగా సభ చేయాలి మనం రంభ ఊర్వశులు అందరూ వచ్చి మనం అందరికి సంతోషంగా సభ చేయాలి నా భార్య రత్నావతిని కదా అమ్మవారు రత్నావతి రా తల్లి అమ్మ వచ్చి పాయే మధురై అమ్మ వచ్చి పాయే మధ్యల తుమ్ము దులిపు పాయే అమ్మ వచ్చి పాయే మధ్యల తుమ్ము దులిపి పాయే అమ్మ వచ్చి పాయే అమ్మ వచ్చి పాయే మధ్యల తుమ్ము దులిపి పాయే రక్కర మరి మరొక్క 70 కాలవు కాడ తరిమి తరిమి అమ్మ ఓయమ్మ ఎక్కువ రాక్షి తల్లి రాజుగారు బిడుతూ రామ్మ తల్లి నేను వస్తున్నా నువ్వు జర పక్క సైడ్ అమ్మా ఎక్కువ రాక్షి వందనములు ప్రాణేశ వసుమదేశ నన్ను పిలిపించిన కారణమే చరిత ఇక్కడ రా వందనములు నీకు మ్రొక్కేదన్ నేను సందేహముగా సరకున అను ఎన్ని ఆస్త్రాలు తిరిగిన ఏమి బలము ఒక దేవుడు మనకు వరమివ్వడాయే ఏమి చేయటము మన యొక్క నోము ఫలము మన సంతానం ఉందో తెలియదు కదా మనం తిరగరాని చోటు తిరిగాము మొక్కరాని దేవుని ముఖ్యం మన సంతానం లేదు కదా మనము ఎన్ని పూజలు చేసినా గాని ఎన్ని యాత్రలు తిరిగినా గాని మనకు సంతానము లేదన్న స్వామి శ్రీ గంధేశ్వర మహారాజ్ కి అందుకొని మాది సందేహపడవద్దు ప్రాణనాథ అందుకనే సందేహపడవద్దు ప్రాణనాథ అందుకొని మాది సందేహపడవద్దు ప్రాణనాథ సందేహపడవద్దు లేక సందేహమును లేక సరుగున గడిపేగా ప్రాణనాథ లేక సందేహమును సరుగున గడిపేగా ప్రాణనాథ
శ్రీ గంగేశ్వర మహారాజ్ కి స్వామి అందుకు నీ మది సందేహం వలదు స్వామి. అలాగా అది ఏమి ముచ్చాటో అది బాలో తెలిపావే ప్రాణసాగి. అది లేదా ముచ్చ సైడ్ కొను అది ఏమి ముచ్చాటో అది బాలో తెలిపావే ప్రాణసాగి. అది లేదా ముచ్చట ప్రాణసాగి. పలుకుల చిత్రము పరిణామము చేను ప్రాణసాగి. ఇది పలుకుల చిత్రము ఎగిరిపోయి అక్కడ ఎగిరిపోయి కాళేశ్వర మహారాజ్కి ప్రాణసఖియా ఏంది నువ్వేం ముచ్చట అంటున్నావు? ఆమె నాకు ఎక్కడ దోషకుంటూ ఉన్నది? శ్రీ గంగేశ్వర మహారాజ్కి కలలో నా శివుడొచ్చే కలలో నా శివుడొచ్చి కలనిచ్చి పోయేను ప్రాణనాథ. కలలో నా శివుడొచ్చి కలనిచ్చి పోయేను ప్రాణనాథ. రెండు మాసములైనా నీతో చెప్పలేదు రెండు మాసములైనాను నీతో చెప్పగలేదు శ్రీ గంగేశ్వర మహారాజ్ కి శ్రీ అతిరూపాది దేవికి స్వామి ప్రాణనాథ నాకు కలలో ఆ పరమాత్ముడు శివుడు వచ్చి ఈ యొక్క ఫలాన్ని ఇచ్చినాడు. అలాగా ఎంతో సంతోషమా ఏ నెల తీరో నాకు ఇంకా ఎంతో సంతోషమా ఏ నెల తీరో నాకు ఇంకా ప్రాణసాగి. ఎంతో సంతోషమా ఏ నెల తీరో నాకు ఇంకా ప్రాణసాగి. రెండు నెలలో గడిచిన కానీ నాతో చెప్పగలేను ప్రాణసాగి. రెండు మాసములైనాడు నాతో చెప్పగలేదు ప్రాణసాగి. రెండు నెలలో గడిచిన కానీ నాతో చెప్పగలేదు ప్రాణసాగి. రెండు మాసములైనాడు నాతో చెప్పగలేదు ప్రాణసాగి. కాళేశ్వర మహారాజ్ కి ఓ ప్రాణసఖ్య పద్మావతి దేవి 2 నెలల నుంచి గర్భం అయితే నాకు ఎందుకు చెప్పలేదు? 2 మాసములైనా నీతో చెప్పగలేనందువా? పూసిన పూతంత కాయాల నిల్చున ప్రాణనాథ. పూసిన పూతంత కాయాల నిల్చున ప్రాణనాథ. పూసిన పూలంతా నిజమౌను కల్లవును నిజమౌను కల్ల నీతో చెప్పగలేదు ప్రాణనాథ. నిజమౌను కల్లవును నిజమౌను కల్ల నీతో చెప్పగలేదు ప్రాణనాథ. శ్రీ గంగేశ్వర మహారాజ్ కి శ్రీ అతిరూపావతి దేవికి
ఈ యొక్క పూసిన పూలన్నీ కాయలు కావు కాదు స్వామి, అందుకొరకు మీకు చెప్పలేదు. అందుకే నువ్వు దాచిపెట్టినావా? అవును స్వామి. 2 నెలలు అయిపోయినావు కానీ నాతోటి చెప్పలేదు కదా. అవును. తరుడు రాని ఇంకా తరణి పైన తరుణి రాని ఇంకా తరణి పైన వంపు విట్టలు యుండు వెలదిర భూమియు ప్రాణసాగి ఆ వంపు విట్టలు ఉండు వెలదిర భూమియు ప్రాణసాగి జై గాంధేశ్వర మహారాజ్ కి. ఓ లేక లేక మనకు సంతానం అనేది. ఈ భూమి ఒంటి ఉత్తమంపులు ఉంటది, జాగ్రత్తగా చూసి నడవాలి. నువ్వు ఎంత కాపాడుకుంటే మనకు అంత సంతానం తొందరగా అందుతుంది కదా. శ్రీ గంగేశ్వర మహారాజ్ ధరణిలో పాల్వాయి పురము నవలి ధరణిలో పాల్వాయి పురము నవలి చేద కరుణాతో శ్రీ అంజనేయుల నమ్మి కరుణాతో శ్రీ అంజనేయుల నమ్మి శ్రీ గంగేశ్వర మహారాజ్ కి, శ్రీ అతిరూపవతి దేవికి, శ్రీ రత్నావతి దేవికి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.